హలో అండి. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కర్రే మాధవి కరుణాకర్ గౌడ్ గారి కేంద్రంలో. సో ప్రస్తుత గ్రామ రాజకీయాలు కానీ గ్రామంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు, గ్రామ ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్కారం, నా పేరు కె మాధవి. మాది వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ని. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బెటర్గా ఉంది. మేము అందరి సమస్యలు పరిష్కరిస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థే కానీ, త్రాగునీటి సమస్య, ఇట్లా రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు, అన్నీ వీలరైలన్న గారి సహకారంతో అన్ని పథకాలు అందేలా చేస్తున్నామండి. గ్రామ ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. ఇందిరమ్మ ఇల్లే కానీ, ఫ్రీ కరెంట్ ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి, సకాలంలో అందుతున్నాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. యాక్చువల్గా ఏంటంటే మనకు నెల జనరల్ బాడీ నిర్వహించుకుంటున్నాము. అలాగే 2 నెలలకు ఒకసారి గ్రామ సభ కూడా నిర్వహించుకుంటున్నాము. మన గ్రామ సభలో ప్రజల సమస్యలు మాకు వినిపించిన వెంటనే సమస్య పరిష్కారానికి సత్వరంగా త్వరగా సమస్యలను పరిష్కరించే విధంగా పాలన చేసుకుంటున్నాము. అలాగే మనకు బీర్లా ఐలన్న గారు మనకు సీసీ రోడ్లు ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చారు. అలాగే మహిళా సమాఖ్య భవనం కూడా మనకి ఇచ్చారు. దాన్ని కూడా మనము వచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ గ్రామ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాము. గ్రామ ప్రజలు ఇచ్చిన సమస్యలను ఎంబడే మన గ్రామ సభలో వార్డు మెంబర్లు అండ్ ఉప సర్పంచ్ గారి సమక్షంలోనే తీర్మానం చేసుకుంటూ, తీర్మానం అయిపోయిన వెంటనే సమస్యల పరిష్కారానికి అందరం కలిసి ముందుకెళ్తున్నాం. విషయం ఏంటంటే, మాకు గ్రామ ప్రజలు మాకు అందరూ ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించారు. మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఇంటి అంటే ఇప్పుడు మా విలేజ్ అనేది నా కుటుంబ సమస్య లాగానే భావిస్తూ, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, మా భార్య పిల్లల్ని ఎలాగైతే సంరక్షించుకుంటానో అలాగే నా విలేజ్ అంతా నా కుటుంబ సమస్య, నా కుటుంబం లాగానే భావిస్తూ, నా ఇంటిలో వస్తే సమస్యను ఎలాగైతే త్వరగా పరిష్కరిస్తానో అలాగే నా విలేజ్లో జరిగే సమస్యల మీద కూడా తొందరగానే ఇమీడియట్లీ లైట్ పోయింది అనగానే లైట్లు వేయడము, మోరీల సమస్య ఉందనగానే ఇమీడియట్లీ సింగిల్ 1 డేలో వెళ్ళి మోరీల సమస్యను పరిష్కరించడము, అలాగే రోడ్లు కానీ నీటి వసతులు కానీ ఏమైనా వెంబడే స్పందించి సమస్యలను పరిష్కరించగలుగుతుంది. తుర్కపల్లి మండల్ వెంకటాపూర్ గ్రామంలో ఉన్నాం. సో ప్రస్తుతం మనం వెంకటాపూర్ గ్రామంలో ప్రజా సర్వే చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం ప్రజాపాలనలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, ఎట్లా లబ్ధి పొందుతున్నారు ఈనాడు కాంగ్రెస్ పాలనలో, వారి మాటల్లో అడిగి తెలుసు. సో చెప్పండి అమ్మా, అంతకుముందు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మీ గ్రామంలో ఎట్లా సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, మీరు ఈ కాంగ్రెస్ పాలనలో మీరు ఏం లబ్ధి పొందడం జరిగింది? మేము చాలా సంవత్సరాల నుంచి కష్టంగానే ఉన్నాము. మాకు ఖాళీ ప్లేస్ ఉంది, ఇల్లు లేక కొంచెం రెంట్కుండి ఇబ్బందులు పడే ఉన్నాము. మాకు రేవంత్ రెడ్డి డబ్బు లేక ఇబ్బంది పడ్డాము. నాకు 2 పిల్లలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన వీలైలైన్ వచ్చినాక ఖాళీ ప్లేస్ కు మంచిగా ఇల్లు 5 లక్షల ఇల్లు రావడం వల్ల నేను కడతానని కూడా అనుకోలేదు. కడతానని కూడా అసలు కళలు కూడా ఊహించుకోలేదు. 5 లక్షలు నాకు బీర్లైలే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఎట్లా ఇప్పుడు ఆ కళ సాకారం నిజం చేసిన మీరే కాకుండా మీలాంటి వారికి ఎంతో మంది నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కుటుంబాల్లో వెలుగు నింపినట్టుగా చూసుకోవచ్చు. ఏమనిపిస్తా ఉంది నాడు కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన మీ ఉద్దేశం? మాకు రేవంత్ రెడ్డి అన్న బీర్లైలే అన్న మంచిగా మాకు ఇల్లు ఇవ్వడంతో నాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకెళ్తారు. ఇప్పుడు కూడా మంచిగా వాళ్ళ ఆశీర్వాదంతో మంచిగానే ఉంటాను. 5 లక్షల ఇల్లు నాకు కంప్లీట్ అయింది, ఇంట్లో వచ్చి ఉంటున్నా. ఇప్పుడు గతంలో ఈనాడు ఆ కరెంట్ బిల్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఈనాడు 1000, 500, 1000 రూపాయల బిల్లు వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు ఏం లేదు, కరెంట్ బిల్లు కూడా మాఫీ, జీరో బిల్లు. ఇప్పుడు కష్టం చేసుకొని ఇల్లు కట్టుకున్నాం కదా, వాళ్ళ సహకారంతో ఇచ్చిరు కదా, నిమ్మలంగానే ఉంటున్నాము. మంచిగానే నిమ్మలంగానే ఉంటుంది. రేషన్ షాప్లలో దొడ్డు బియ్యం వస్తా ఉండే, అప్పుడు అమ్ముకొని సన్న బియ్యం తెచ్చుకోవాలంటే నెలకు 3-4 వేలు డబ్బులు పెట్టాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ సన్న బియ్యం డైరెక్ట్ పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనుకున్నారు. ఎట్లా ఉంది మీ ఉద్దేశం దాని? ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, తింటున్నాము. ఎంతో కొంత వేసుకొని కూరగాయలు, ఉప్పు, మిరపకాయ. ఇప్పుడు ఇక ఏ టెన్షన్ లేకుండా నిమ్మలంగా ఉంటాం వీళ్ళతో. నమస్కారం అండి. ఎట్లా ఉందండి ఈనాడు మీ గ్రామ పరిస్థితి కానీ గతంతో పోల్చుకుంటే, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పాలన
రేవంత్ రెడ్డి పాలన, మన ఆలేరు వీళ్ళన్న గారి పాలనలో మరి మా గ్రామంలో అభివృద్ధి చాలా ఉంది. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ప్రకారం మనకు బస్సులు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కూడా అయింది. దీంట్లో మా ఊర్లోకి వచ్చేసరికి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ప్లస్ వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు ఒక వార్డుకు తిరుగుకుంటూ గ్రామంలో అభివృద్ధి పాలన చూసుకుంటూ దాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా మేమున్నాం ముందు అనుకుంటూ కూడా వచ్చి పనులు కూడా జరిపిస్తున్నారు. ఆలేరు ఐలన్న గారి అభివృద్ధితోని వాళ్ళ సహకారంతో కూడా కొద్దిగా ముందుకెళ్ళి పనులు జరిపిస్తున్నారు. వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇంటి ఏది కానీ మేమున్నట్టు ఏదైనా ఇంట్లో సమస్యలు వచ్చినా కానీ తన వంతు సాయం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ పాలన మాకు బాగుంది. గత ప్రభుత్వంలోనేమో కాలే ఇంతవరకు ఎమ్మెల్యే గారు అన్నట్టు గెలిచిరే పోయిరు అంతే తప్ప కానీ మన దగ్గరకు వచ్చి ఎలాంటి పనులు చేయలేదు కూడా చేయలేదు. అది ఎందుకంటే వాళ్ళది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కంటే ఇప్పుడున్నది చాలా బెటర్. రేవంత్ రెడ్డి గారికి, మా బీర్ల ఐలన్న గారికి నమస్కారం. మాకు సంతోషం. కాంగ్రెస్ పార్టీ వల్ల ఆర్థిక సహాయం మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. అప్పుడు మాకు చిన్న చిన్న పిల్లలు ఉండే సార్, ఏడ మూలకుంటే ఆడ గిన్నెలు పెట్టి అన్నాడు కాబట్టి నిద్ర కూడా లేకపోయారు సార్. అప్పుడైతే చాలా, ఇప్పుడైతే ఈ ఇల్లు చూడైతే మాకైతే చాలా మాకు చాలా పుణ్యం ఉంది సార్. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా బైక్ అడుగు వేస్తుంటే కారుగుతుంది, యాక్సిడెంట్ అయింది. మనకు ఆర్థిక స్తోమతను బట్టి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాం. ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా మనకు 8 లక్షలు ఖర్చు వచ్చింది. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ లైలేకు నా యొక్క ధన్యవాదాలు. మనం పెంచుకున్న అయితే మన ఆర్థిక స్తోమతను సపోర్ట్ అయింది, మీకు సపోర్ట్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా శాంక్షన్ చేసిండు. ఎమ్మెల్యే ద్వారా తీసుకున్నాం మనం. ఓకే అన్న, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు గత 10 సంవత్సరాల పాలన, ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలన అనిపిస్తుంది. ఆయన బాగానే అనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉంది. ప్రతి ఒక్కటి వ్యవసాయం అయినా ఏదైనా రైతులకైనా బాగానే అనిపిస్తుంది. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటది అనిపిస్తుంది. ఓకే, 1,50,000 మాట్లాడింది. ధాన్యం అయితే సప్లై అవుతుంది. ఇక కొన్ని రైతులు అయితే వస్తున్నాయి. రైతులు సన్న బియ్యం అనేది వస్తుంది. ఇంకేం ప్రాబ్లం ఇంకా కొత్త నీళ్ళు అయితే వచ్చేసి నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా బాగుందన్న. ఇందిరమ్మ కళ నెరవేర్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందో మళ్ళీ రేవంత్ అన్న హయాంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు వచ్చినాయి. ఇక లేడీస్కి వచ్చేసి ఆడవాళ్ళకి ఫ్రీ బస్. ఎంతో హైదరాబాద్ అయితే డ్యూటీ వేయటోళ్ళకి అయితే చాలా సేఫ్ అయిందన్న. మళ్ళీ ఇంట్లో నిరుపేదలకు సన్న బియ్యం తినలేని పరిస్థితిలో ఇలా తినిపిస్తుండు. అది అన్య పుణ్యమే. ఆయనకు మా అందరి యొక్క అభినందనలు. ఎప్పుడు ఎంబడే ఉండి పనిచేస్తాం అన్న గారికి, బీలైలే గారికి, అలాగే రేవంత్ అన్న హయాంలో మంచిగా నడుస్తుంది. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఈనాడు మహిళా సంఘాలకి రుణాలు ఇస్తా ఉన్నారు? సో ఎట్లా యూజ్ అవుతున్నాయి మీకు? ఇప్పుడు ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,14,00,000 ఇచ్చినాం సార్. అందులో నుంచి ఒక సంఘానికి వచ్చేసి ఒక్కొక్క సంఘానికి వచ్చేసి బ్యాంక్ లింకేజ్ వచ్చి 3 లక్షలు, శ్రీనిధి నుంచి వచ్చి 3 లక్షలు, ఒక టెంట్ హౌస్ పెట్టియడం జరిగింది. అదేవిధంగా 3 కిరాణా షాపులు, ఒక్కొక్క షాప్కి వచ్చేసి 2 lakhs ఇప్పించడం జరిగింది. మళ్ళీ బట్టల షాపు ఒకటి ఉన్నది సార్, అందులో బట్టల షాప్కి 2 lakhs ఇవ్వడం జరిగింది. బ్యాంగిల్ స్టోర్ ఉంది, దానికి ఒక 1 lakh ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా సభ్యులకి రుణాలు ఇప్పించి వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి దోహదపడుతుంది. సో అంతకుముందు ఎట్లా ఉండే, వాళ్ళు లోన్స్ తీసుకోక ముందు ఎట్లా వాళ్ళు బయట వర్క్స్ చేయడం కానీ ఇట్లా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులతో ఉంటుండే. ఇప్పుడు ఆ డబ్బులు రావడంతోనే వాళ్ళు ఏమంటున్నారు మీతోని? మేము ఈ మహిళా సంఘంలోకి వచ్చిన తర్వాతకి ఈ బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం కాబట్టి మాకు వడ్డీ తక్కువ పడుతుంది. ఈ వడ్డీ తక్కువ ఉండడం వల్ల ఇది అంటే ఈ సపోర్ట్ తోటి మేము ముందుకు సాగలుగుతున్నాం అనేసి మాట్లాడుతున్నారు. వెంకటాపూర్ 5వ వార్డు నెంబర్ నా పేరు అనిల్ కుమార్. గ్రామ అభివృద్ధి సర్పంచ్ గారితో మేము సమానంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా మా వార్డుకి అయితే ఏ సమస్య ఉన్నా సర్పంచ్ గారు అనుకోగానే ఊరికొస్తున్నారు. మన లైట్లు అయినా, మన ఊర్లో అయినా ఏదైనా నీట్గా చేస్తున్నాం అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మీ గ్రామ ప్రజలు ఎట్లా మా ఊళ్ళో సీఎం రిలీఫ్ ఫండ్, ఇందిరమ్మ ఇల్లు, ముఖ్యంగా మళ్ళీ కళ్యాణ లక్ష్మి, కరెంటు బిల్లులు అన్ని అందజేస్తున్నారు అన్న రేవంత్ రెడ్డి గారు. గతంలో మేము మా ఇంట్లో ఒక చిన్న పెంకుటిల్లు ఉండే. ఆ పెంకుటిల్లు 9 మంది, ఒకటే ఇంట్లో 9 మంది నివసించే వాళ్ళము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సహకారంతో, బీలాలయ సహకారంతో సొంత ఇల్లు కళ నెరవేరడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషంగా జీవిస్తున్నాం.